డీటెయిల్స్ చూద్దాం. అమరావతి రాజధాని వాసుల దారి కష్టాలు తీరాయి. ప్రభుత్వం మారడంతో తాడేపల్లి ప్రజల 5 ఏళ్ల దారి కష్టాలకు మోక్షం లభించింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాడేపల్లిలోని ఆయన నివాసం వెనుక నుండి ఎవరూ వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. కృష్ణా పశ్చిమ డెల్టా కాలువ, కట్ట రోడ్డు, కట్ట దిగువన ఉన్న మార్గాల్లో రాకపోకలు నిషేధించి బారికేడ్లను ఏర్పాటు చేశారు. అటువైపు వెళ్లాలనుకునే వారు అదనంగా 1.5 కిలోమీటర్లు తిరగాల్సి వచ్చేది. ఇక సీతానగరం నుంచి రేవేంద్రపాడుకు కాలువ కట్ట మార్గంలో వెళ్లేవారు. వారి ఇబ్బందులపై స్పందించిన తెలుగుదేశం ప్రభుత్వం ఆయా వర్గాల్లో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించింది. ఇక రాకపోకలను పునరుద్ధరించింది. గత రాత్రి నుంచి ఆ మార్గంలో రాకపోకలు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, వైశాలి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కు సంబంధించి సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటా ఉంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కు సంబంధించి సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు గాని, వైసీపీ పార్టీ అధినేత గాని కంగు తినే పరిస్థితి అయితే నెలకొంది. చూసుకుంటే రాష్ట్రంలో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో భారీగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల మీద దాడుల నేపథ్యంలో దానికి తగ్గ విధంగా చర్యలు తీసుకుంటున్నారా, లేకపోతే ప్రజలకు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో పలు రకాల మార్పులు చేస్తున్నారా అన్నదైతే పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటున్న సంచలనాత్మక నిర్ణయాలతో చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కుతున్నారు. సోషల్ మీడియా మొత్తం కూడా చంద్రబాబుతో హల్చల్ చేస్తా ఉంది. అయితే ప్రస్తుతానికి చూసుకుంటే ఏదైతే అమరావతి రాజధాని ప్రాంతానికి సంబంధించి తాడేపల్లి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఏదైతే తాడేపల్లికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యక్తులు ఐఏఎస్ కలవాలన్నా, వ్యాపారవేత్తలు కలవాలన్నా గానీ ఆ తాడేపల్లిలోని జగన్ కాలేజ్ వద్దకు రావాల్సిందే. అక్కడే ముఖ్యమైన పత్రాలు మొత్తం కూడా అధికారం కూడా ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐఏఎస్ కార్యాలయాలు కూడా మొత్తం తాడేపల్లిలోనే ఉన్నాయి. అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయం కూడా తాడేపల్లిలోనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాడేపల్లిలో ఒక్కసారిగా గత కొన్ని సంవత్సరాలు అంటే దాదాపుగా 5 సంవత్సరాల నుంచి కూడా తాడేపల్లి ప్రాంత వాసులకు కొంతమేర సీఎం క్యాంప్ కార్యాలయం అక్కడ ఉండటం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో పలు రకాల ఆంక్షలు ఉండేవి. అది మొత్తం కూడా రెడ్ జోన్ గా పెట్టిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ రెడ్ జోన్ కి భారీగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఈఏపీలకు కానీ, ముఖ్యులకు కానీ ముఖ్యంగా 24 గంటలు ఏదైతే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ఉందో ఆ క్యాంప్ కార్యాలయం చుట్టూ నివసించే ప్రజలకైతే భారీగా ఇబ్బందులు అయితే తప్పలేదు. 10 అడుగులు వేసేదానికి కూడా చుట్టూతా తిరిగి 2-3 కిలోమీటర్లు వెళ్లవలసిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్కూల్కి రెగ్యులర్ గా వెళ్లే పిల్లలకు కానీ, అలాగే మహిళలకు కానీ, వృద్ధులకు కానీ పెద్ద సమస్యాత్మకమైన ప్రాంతంగా అక్కడ ఏర్పడింది. దీనికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో కొంతమేర మహిళలు అలాగే వృద్ధులు కూడా దఖాలు చేసిన పరిస్థితి, రాకపోకలు చేసిన పరిస్థితి, వాళ్ళ మీద కేసులు పెట్టిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు భారీ మెజార్టీతో అధికారంలో రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ప్రజలందరికీ మేము అందుబాటులో ఉంటామని చెప్తా ఉన్నాడు. అలాగే ఈ నేపథ్యంలోనే ఉదయాన్నే 10ంటికి సచివాలయానికి వచ్చి సాయంత్రం 6 దాకా కూడా చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఉండి ప్రతి ఒక్క చిన్న అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్న నేపథ్యంలో తాడేపల్లి వాసులకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసం వల్ల కొంతమేరకు ఇబ్బంది వాతావరణం ఏర్పడింది. వాళ్ళందరూ ట్రాఫిక్ సమస్యలతో పలు రకాల ఇబ్బందులు పడుతున్నాయంటూ ఫిర్యాదులు అందాయి. దీని మీద కొంతమేర టీడీపీలో సీనియర్ నాయకులు కానీ, అలాగే ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి లోకేష్ కూడా తాడేపల్లి మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కావటం, అక్కడ ఏదైతే గత 2 రోజులుగా కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు మంత్రి నారా లోకేష్. ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ చుట్టూ కూడా రెడ్ జోన్ ఏర్పడటంతో అక్కడ ఆంక్షలు వేయటం వల్ల అక్కడున్న విద్యార్థులు, మహిళలు, వృద్ధులు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారని తెలియడంతో మొత్తానికి విషయం అయితే ముఖ్యమంత్రి దగ్గరికి
ముఖ్యమంత్రి దీనిపై తక్షణమే స్పందించారు. గత 2-3 రోజుల క్రితం చుట్టుపక్కల ఉన్న అయితే నాగేశ్వరరావు అటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొంత ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఇప్పుడు పెంచుకున్నారనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఏంటి అంటే ఈ రోడ్డుకి యాక్సెస్ ఇచ్చినటువంటి నేపథ్యంలో సెక్యూరిటీని ఏమైనా పెంచుకున్న పరిస్థితి ఏమైనా ఉందా, లేదంటే ప్రభుత్వం ఏమైనా అటు విపక్ష హోదా కూడా లేనటువంటి నేపథ్యంలో జగన్ కు సెక్యూరిటీ ఏమైనా తగ్గించిన పరిణామాలు కనిపిస్తున్నాయి? ఉన్న సమయంలోనే ఆ తాడేపల్లిలోనే ఆయన నివాసం వెనుక నుంచి కానీ ఆ చుట్టుపక్కల ముందు పక్క 2 కిలోమీటర్ల మేరకు కానీ ఎవరు కూడా వెళ్లకుండా ఆ పోలీసులు తీవ్రంగా ఆక్షేపించారు, పాక్స్లు విధించారు, రెడ్ జోన్ లో పెట్టారు. ఆ కృష్ణా పచ్చిపల్లి కాలువ కట్టు, ఆ కట్టు దిగువన ఉన్న మార్గాల్లో రాకపోకలు పూర్తిగా నిషేధించారు, భారీ కోట్లు ఏర్పాటు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో అటువైపు వెళ్లాలనుకునే వారందరూ కూడా అదనంగా 1.5 నుంచి ఆ 2 కిలోమీటర్లు తిరిగి వెళ్లవలసి వచ్చేది. ముఖ్యంగా చూసుకుంటే దీంట్లో సీతానగరం నుంచి రేవేంద్రపాడుకు కాలువగట్ట మార్గంలో వెళ్లేవారు. అలాగే వారి ఇబ్బందులపై కూడా ఆ పలు సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ స్పందించింది. ఆయా మార్గాల్లో ఆంక్షలు ఎత్తివేయాలని, దీనివల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు, మహిళలు, వృద్ధులు, ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులు గురవుతున్నారని వారికి తక్షణమే మోక్షం కల్పించాలని కూడా గత ప్రభుత్వంలో ధర్నాలు చేశారు, దీక్షలు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన బారికేడ్లను కూడా పూర్తిగా నేటి ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పూర్తిగా కూడా తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ చుట్టూ ఉన్న ఆ రెడ్ జోన్ మొత్తాన్ని కూడా ఎత్తివేశారు. దీనిపై ఆంక్షలు కూడా ఎత్తేశారు. మొత్తం కూడా ఇప్పుడు ఏదైతే గత 5 సంవత్సరాల క్రితం ఆ తాడేపల్లి పరిసర ప్రాంతం ఎలా ఉందో నేడు కూడా తాడేపల్లి పరిసర ప్రాంతాలు మొత్తం కూడా అంతే విధంగా ఆదేశించారు. ప్రస్తుతం రాకపోకలైతే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాకపోకలు ఎలా జరిగాయో ప్రస్తుతం కూడా రాకపోకలు ఆ రకంగా జరిగాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా తాడేపల్లి వాసులు గాని ఆ తాడేపల్లికి వచ్చే విఐపీల పరిస్థితి కానీ కొంచెం ఆనందకరంగా ఉందని చెప్పుకోవచ్చు. గతంలో ఆ రెడ్ జోన్ పెట్టిన పరిసర ప్రాంతాలలో కూడా ఇటువైపు వెళ్లాలనేది కూడా దారి లేని పరిస్థితి. కానీ నేడు ఆ తాడేపల్లి వాసులకి విద్యార్థుల నుంచి వృద్ధుల్లాగా అయితే ఆనంద టోలికల్లో ముందుకు వెళ్తున్నారటంలో ఎటువంటి సందేహం లేదు. ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.